పెద్ద దన్వాడ మరో లగచర్లగా మారింది. పోలీసుల జులుంతో రాజోలి మండలంలోని పలు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ భయం నీడలో ఉన్నాయి. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనంటూ రైతులు వణికిపోతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వద్దని ఆందోళనకు దిగిన రైతులను పాలకులు అండతో పోలీసులు వేధిస్తున్నారు. బుధవారం రాత్రి నుంచే గ్రామాల్లోకి వెళ్లి రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పటికే 40 మందిపై కేసులు నమోదు చేసిన ఖాకీలు 12 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కాలుష్యం వెదజల్లే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళనకు దిగిన రైతులపై ప్రభుత్వం హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు తరలించింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు శిష్యులు ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులు చేపడుతుండటంతో బుధవారం వందలాది మంది రైతులు తిరగబడ్డారు. ఈ ఘటనపై గాయత్రి ఇథనాల్ కంపెనీ సీఈఓ మంజునాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం 40 మందిపై కేసులు నమోదు చేశారు. ఆయా రైతులపై ప్రభుత్వం అటెంప్ట్ మర్డర్ తో పాటు మరో 17 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టించింది. పోలీసులు 12 మందిని రిమాండ్కు తరలించారు. గద్వాల కోర్టులో నిందితులను ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లా జైలుకు వారిని తరలించారు. అటు రైతుల ఆందోళన ఘటనతో సంబంధం లేని నాగర్ కర్నూల్ సబ్ జైలర్ నాగరాజు పైన పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. పెద్ద దన్వాడకు చెందిన నాగరాజుకు ఇథనాల్ ఫ్యాక్టరీ సమీపంలో పొలం ఉంది. దీంతో ఆయనను కూడా రైతుగా భావించిన పోలీసులు కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లగచర్లను తలపించేలా మళ్లీ రాజోలి మండలంలోని పోలీసులు రెచ్చిపోయారు. బుధవారం రాత్రి నుంచే గ్రామాల్లోకి చొరపడి కనపడిన వాళ్లందరినీ చితకబాదుతూ డీసీఎంలు మినీ ఆటోల్లో తరలించారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. రాజోలి, మానవపాడు, గట్టు, ఐజా పోలీస్ స్టేషన్లను తిప్పుతూ రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారని అరెస్టైన రైతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో రాజోలి మండలంలోని పలు గ్రామాలు భయం నీడలో ఉన్నాయి. ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు దండయాత్ర చేసిన నేపథ్యంలో పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న టెన్షన్ నెలకొంది. ఎంతమందిని జైలుకు పంపుతారోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో పలు గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కేసుల భయంతో ఇప్పటికే పలువురు రైతులు గ్రామాలను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. కాగా మహిళలు కారంపొడి తీసుకొచ్చే నిరసనలో పాల్గొన్నారని ఎస్ఐ జగదీష్ పచ్చి అబద్ధాలు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన చెందారు. ఆందోళనలో పాల్గొనని వారి పేర్లను సైతం ఉద్దేశపూర్వకంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని ఆరోపించారు. దాడి చేసి కొట్టి మళ్లీ తమపైనే ఉల్టా కేసులు పెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు. రైతులు బతికే మార్గం చూపట్టాలే గాని బతుకులు నాశనం చేసే కంపెనీలు తమకెందుకని నిలదీశారు. ఈ అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు గాయత్రి కంపెనీ ప్రతినిధులు వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. బుధవారం పెద్ద సంఖ్యలో రైతులు తరలి వెళ్లి పనులను అడ్డుకున్నారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనకు దిగారు. కంపెనీ ప్రతినిధులు దాడి చేయడంతో పలువురు రైతులు గాయపడ్డారు. దాడి చేసిన కంపెనీ యాజమాన్యంపై రాజోలి పోలీస్ స్టేషన్లో మరియమ్మ, కురువ కృష్ణ, కురువ లింగన్న ఫిర్యాదు చేశారు. యాజమాన్యం, సిబ్బంది అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు రెచ్చగొట్టడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అయితే ఈ దాడి ఘటనకు ఒక పోలీస్ అధికారి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏపీకి చెందిన టీడీపీ నేతలు పగడ్బందీగా రచించిన ప్రణాళిక ప్రకారమే సదరు పోలీస్ ఆఫీసర్ గ్రామాల్లోకి వెళ్లి ఫ్యాక్టరీ జోలికి వెళ్లొద్దని, వెళ్తే కేసులు పెట్టి బొక్కలో తోస్తామని, అంతు చూస్తామని బెదిరించినట్లు పలువురు రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణాలు పోయినా పర్వాలేదు, పచ్చని భూములను కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే బుధవారం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అడ్డుకునేందుకు వెళ్లినట్లు రైతులు చెబుతున్నారు.
పెద్ద ధన్వాడలో గాయత్రి ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఈసారి పక్కా ప్రణాళికతో వస్తామని ఛాలెంజ్ చేసిన ఈ కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లే మళ్లీ తిరిగొచ్చారు. అయితే కంపెనీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ జబ్బల ఏపీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కంపెనీ కోసం అనుమతులు తెచ్చుకోగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మళ్లీ కంపెనీ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఆదివారం ఫ్యాక్టరీ నిర్మాణ స్థానంలో తాత్కాలిక షెడ్ల నిర్మాణం ప్రారంభించారు. సోమవారం ఏకంగా సిబ్బంది ఉండేందుకు కంటైనర్ను రప్పించారు. పనులు ఎవరు అడ్డుకోకుండా 30 మంది బౌన్సర్లను దింపారు. అక్కడ ఏదో జరుగుతుందన్న అనుమానిస్తున్న సమయంలోనే ఓ పోలీస్ అధికారిని గ్రామాల్లోకి పంపించి బెదిరించడంతో రైతులు తిరగబడ్డారు. కాగా రైతుల తిరగబాటుకు దారితీసిన పరిస్థితులను ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్టు తెలుస్తుంది. పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నప్పటి నుంచే రైతులు ఆందోళన చేస్తున్నారు. మూకమ్మడిగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. అయితే అన్ని పార్టీల నేతలు వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వబోమంటూ మాజీ ఎమ్మెల్యే సంపత్, మంత్రి శ్రీధర్బాబుతో హామీ ఇప్పించారు. ఏం జరిగిందో ఏమో కానీ 3 నెలల తర్వాత మళ్లీ ఫైలు కదలడం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు మరో శిష్యుడి కోసం చివరకు తెలంగాణ రైతులను జైల్లోకి పంపిస్తోంది.